ఈ రోజు టాపిక్ అయితే టైం అయింది. మేడం ఒకసారి ఇన్వైట్ చేసుకుందాము. చాలా మంచి టాపిక్ అయితే ఉంది. మేడం రెడీగా ఉన్నారు. సీనియర్ వెల్నెస్ కోచ్ మంజుశ్రీ మేడం, ఆన్ టు ద స్క్రీన్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి కదా, బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. చాలా మందికి అరుణ గారు కావచ్చు, సంధ్య గారు కావచ్చు, అంజలి మేడం. మేడం మీరు కోడ్ పెట్టుకోవాలి. మీ మేడంని ఎవరైతే ఇన్వైట్ చేశారో కోడ్ అడిగి పెట్టుకోండి. కోడ్ ఈజ్ మ్యాండేటరీ. ఇక్కడ ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళకి డిస్క్లైమర్ అండి. ఇది మన న్యూట్రిషన్ అనేది వ్యాధి నిర్ధారిస్తుంది, నయం చేస్తుందని కాదు, కానీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఒక కోచ్ అండ్ కెప్టెన్సీ గైడెన్స్ లో ఉంటే మంచి రిజల్ట్స్ తీసుకుంటారనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇది వెల్నెస్ టాక్ అండి. ఒక 10 మంది మంచి వాళ్ళు కూర్చుంటే ఎలాంటి మాటలు వస్తాయో, 10 మంది హెల్దీ పీపుల్ కూర్చుంటే అలాంటిదే లైవ్ వెల్నెస్ క్లబ్ అన్నమాట. ఓకేనా? ఈరోజు టాపిక్ వచ్చేసి క్యాలరీస్. చాలా మంది దీని గురించి మిత్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అసలు క్యాలరీస్ అంటే ఏంటి అసలు తెలియదు చాలా మందికి. కమ్యూనిటీకి వచ్చే వరకు కూడా క్యాలరీస్ అంటే ఏంటి, ఈరోజు మంచి టాక్ ఉంటుంది, న్యూట్రిషన్ టాక్. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు లాస్ట్ లో మీ కోచెస్ ని కన్సల్ట్ చేయండి. ఈ టాపిక్ గురించి కానీ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మేము కూడా ఈసారి రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాము. అసలు క్యాలరీ అంటే ఏంటి అంటే గనక ఇక్కడ ఒక చిన్న బేస్ లైన్ చూపించారు చూడండి. ఒక త్రాసు లాంటిది, తక్కెడ అంటాం కదా, త్రాసు అంటాం. పాత రోజుల్లో అంటే కూరగాయల దగ్గర దొరుకుతుంది ఇది. ఇప్పుడు అనుకోండి వెయింగ్ మిషన్స్ వేరే వచ్చేసాయి. ఇంత ముందు తక్కెడలా ఉండేది. తక్కెడ అంటాం మా సైడ్, మీరేమంటారు? త్రాసు తక్కెడ అంటాం. మరి తక్కెడ అంటారు మా దాంట్లో. ఇలా ఉంటుంది. అటు అటు మనం తీసుకున్న ప్రొడక్ట్ ని ఇందులో పెడతారు. కందిపప్ప, మినపప్ప. ఇప్పుడు అనుకో కేజీ ప్యాకెట్లు వచ్చాయి, అప్పుడు పోసేవాళ్ళు అనమాట బౌల్ తోటి. దాని తగ్గట్టు ఇక్కడ కేజీ రాయి అంటాము, అర కేజీ రాయి పెడతారు. అలా ఉంటాయి అనమాట. దీన్ని కెలరీ అంటారు. అసలు దీనికి దానికి సంబంధం ఏంటంటే, ఇప్పటి వరకు మీరు చూసింది కందిపప్పు, మినపప్పు, లేదంటే చక్కెర, నూనెలు, ఇలాంటివి. మన బాడీ కొలతలు మనకు తెలియాలి కదా. ఈ కమ్యూనిటీ ఏంటి? హెల్దీ కమ్యూనిటీ. హెల్దీ కమ్యూనిటీలో ఏం తెలుస్తుంది? న్యూట్రిషన్ ఎలా తీసుకోవాలి, ఫుడ్ ఎలా తీసుకోవాలి, డైట్ ఎలా చేయాలి, మంచిగా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ నేర్పిస్తారు ఇందులో. ఇక్కడ కూడా కెలరీని కూడా ఒక మన బాడీ మెజర్మెంట్స్ కూడా ఇలాగే కొలతలతో తెలుసుకోవాలి. ఓకేనా? మనం ఎంత తీసుకుంటున్నాము. క్యాలరీస్ ని ఏమంటారంటే కిలో క్యాలరీ అని కూడా అంటారు. ఎందుకంటే స్టార్టింగ్ మనకి బాడీ అనేది గ్రాముల్లో ఉండదు. ఏ వ్యక్తికి కూడా ఒక పుట్టిన బేబీ కూడా కేజీల్లోనే పుడతాడు, గ్రాముల్లో పుట్టరు. పుట్టారు అంటే ఇంక్యుబేటర్ లో పెట్టాలి, అది తెలుసు కదా. చిన్న బేబీ ఒకవేళ గ్రాములో పుట్టారు అంటే మా బేబీ లైఫ్ అండ్ డెత్ సమస్య అది. మన స్టార్టింగ్ బర్త్ కేజీల్లో స్టార్ట్ అవుతుంది. 2 కేజీల బరువు, 3 కేజీల బరువు బేబీ, 4 కేజీల బరువు కూడా పుడతారు కదా. అంటే మన బాడీని కేజీల్లోనే కొలుస్తారు. అందుకని కిలో క్యాలరీస్ అంటారు. క్యాలరీ ఇస్ నథింగ్ బట్ కిలో క్యాలరీ. క్యాలరీ వేరు, కిలో క్యాలరీ వేరు కాదు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది కిలో అంటే మళ్ళీ దాన్ని 1000 తో మల్టిప్లై చేసుకుంటుంటారు. ఇది తప్పు. కిలో క్యాలరీ అన్నా ఒకటే. ఎందుకంటే మన స్టార్టింగ్ బాడీయే కేజీల్లో ఉంటుంది, గ్రాముల్లో ఉండదు కాబట్టి. ఓకేనా? మన బాడీని కొలిచేది క్యాలరీస్ లో కాబట్టి క్యాలరీ అన్నా కిలో క్యాలరీ అన్నా ఒకటే. ఇది ఒకటి తెలుసుకోండి. అసలు ఇక్కడ ఏమంటున్నాడంటే క్యాలరీ అనేది ఒక భూతం. ఎందుకంటే ఓవర్లోడ్ అయింది అంటే భూతమే, అది దయ్యమే. మన బాడీలో ఒక రకమైన బాడీని కొలాప్స్ చేసే ఒక రకమైన క్యాలరీస్ అనేవి కొలాప్స్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ ఈ క్యాలరీ అనేది ఇదొక గ్రెమిలిన్స్. అంటే ఎట్లా అంటే మన బాడీలో నువ్వు ఏం తింటున్నావా, ఏం చేస్తున్నావా దీనికి అనవసరం. నీ సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉన్నా, నువ్వు నిద్రపోయావా, ఈరోజు గొడవ పడ్డావా, ఈరోజు ఆనందంగా ఉన్నావా, ఈరోజు చాలా ఎంతూజియాస్టిక్ ఉన్నావా, ఈరోజు చాలా మంచిగా నిన్ను పొగిడిన వాళ్ళు ఉన్నారా, లేదంటే తిట్టిన వాళ్ళు ఉన్నారా, దాంతో సంబంధమే లేదు. ఇదేంటి అంటే నువ్వు ఏ ఫుడ్ తీసుకున్నా నీ బాడీ తీరుతో సంబంధం లేకుండా నీలో కొవ్వుని పేర్చే కెపాసిటీ ఉన్న ఏకైక వస్తువు, ఏకైక వ్యక్తి, ఏకైక ఏమంటారు, ఒక డ్రాగన్ లాంటిది ఎవరు అంటే కెలరీ. దయ్యం అంటే మళ్ళీ భయపడతారని డ్రాగన్ అంటున్నా. ఎందుకంటే కెలరీ డెఫిసిట్ చేసుకోకపోతే వెయిట్ అనేది ఓవర్లోడ్ అవటమే కాదు, సన్నగా ఉండే వాళ్ళలో కూడా కెలరీ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది. చాలా మంది సన్నగా ఉంటే ఫ్యాట్ ఉండదు, చాలా మిత్ కాన్సెప్ట్స్ ఉంటాయి. కానీ వన్స్ మనం కరెడా స్కానర్ మీద ఎక్కాక అక్కడ తెలుస్తుంది నువ్వు సన్నగా ఉన్నా ఎన్ని క్యాలరీ డంప్ చేస్తున్నావు రోజులో, ఎంత ఫ్యాట్ డిపాజిట్ చేస్తున్నావు, రక్త నాళికల్లో లోపల రక్తంలో బ్లడ్ కొలెస్ట్రాల్ కానీ ట్రైగ్లిసరైడ్స్ కానీ ఎలా పెరిగాయి అనేది ఈ డ్రాగన్ వల్లే తెలుస్తుంది అనమాట. అదే కెలరీ అనమాట. ఓకేనా? నీతో సంబంధం లేదు. నువ్వు ఏడ్చావా, నవ్వావా, తిన్నావా, తినలేదా, దీంతో సంబంధమే లేదు. అది మట్టుకు పెరుగుతుంటుంది. ఓకేనా? నువ్వు తీసుకునే ఆహారాన్ని బట్టి. కెలరీ అంటే ఏంటి అంటే ఒక యూనిట్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్లాస్ ఉంది, ఈ గ్లాస్ ఎన్ని గ్రాములు, ఎంత కేజీ అంటే
ఒక 350 ml అని చెప్తాం కదా. ఎంఎల్ అంటే మిల్లీగ్రామ్స్ అనుకోండి, గ్లాస్ కాబట్టి ఒక 350 మిల్లీలీటర్లు పట్టే కంటైనర్ ఇది కదా. అలాగే మనకి ఇంకా ఏం చెప్తారు, కందిపప్పు అంటే కేజీ, ఆయిల్ అంటే లీటర్. కొలుస్తామా? సేమ్ మన బాడీలో ఎనర్జీని కొలిచే సాధనం ఎవరు అంటే, కొవ్వుని ఎనర్జీని కొలిచే సాధనం ఎవరు అంటే కెలరీ. ఓకేనా. ఈ కెలరీ అనేది ఏంటి అంటే, నువ్వు కదిలిన, ఆలోచించిన, బ్రీత్ తీసుకున్నా కూడా కెలరీ డెఫిసిట్ అవుతుంది. అర్థం చేసుకోండి. మన బాడీలో కెలరీ ఎట్లా బర్న్ అవుతుంది అంటే, టోటల్ బ్రీతింగ్స్ వల్లే బర్న్ అవుతుంది. చాలా మంది ఏమనుకుంటారు, కెలరీ బర్న్ చేయాలంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేయాలి, ఒక 60% ఫిజికల్ యాక్టివిటీ చేసేసి నార్మల్ ఫుడ్ తింటే తగ్గుతారా అంటే తగ్గరు. గుర్తుపెట్టుకోండి. మీరు ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఫుడ్ ని కంట్రోల్ చేసేసుకొని ఫుల్ గా ఓన్లీ వర్కౌట్ మీద, చాలా మంది చూడండి జిమ్లో ఎప్పుడు పడితే అప్పుడు ఉంటారు. రాత్రి 8కి వెళ్తారు. జిమ్ టైమింగ్ కనుక తెలిస్తే ఉదయం 8 నుంచి రాత్రి 9, 10 కూడా ఉంటాయి. ఎందుకంటే సాఫ్ట్వేర్ లో అప్పుడు ఫ్రీ అవుతారు. అట్లా చేసేది జిమ్ కాదు. ఇవన్నీ మిత్ కాన్సెప్ట్స్. ఇక్కడ చాలా నేర్పిస్తారు ఇక్కడ వెల్నెస్ కమ్యూనిటీలో. ఇక్కడ కెలరీ అనేది ఏంటి అంటే, నీ ఆలోచనకి కెలరీ బర్న్ అవుతుంది, కెలరీ తీసుకుంటుంది. 2 రకాలు, బర్నింగ్ కెలరీ, డిపాజిట్ కెలరీ, 2 ఉంటాయి. మనకి బ్యాంక్ లో ఖాతా ఉంటుంది కదా, బ్యాంక్ ఖాతా ఏంటి, డిపాజిట్ చేసేది ఉంటుంది, క్రెడిట్ చేసేది ఉంటుంది. సేమ్ మన బాడీ కూడా కెలరీ డిపాజిట్ చేసేది ఉంటుంది, కెలరీ డెఫిసిట్ చేసేది ఉంటుంది. ఓకేనా. మనం బ్రీత్ చేసిన కెలరీ ఇంటేక్ అవుతుంది, బ్రీత్ అవుట్ చేసినప్పుడు కెలరీ అవుట్ అవుతుంది. అది ఏంటి అనేది ఇక్కడ టాపిక్ లో తెలుసుకుందాం. ఇక్కడ ఏమంటున్నారంటే, 1 కేజీ 1 లీటర్ నీళ్ళని తీసుకొని వచ్చి దాన్ని హీట్ చేయాలి. మనము 1 లీటర్ ఒక దబర్లోనో ఒక గిన్నెలోనో నీళ్లు పోసారు. నీళ్లు పోసి గ్యాస్ మీద పెట్టినప్పుడు అది 1 డిగ్రీ సెల్సియస్ వేడెక్కడానికి, అంటే దాని ఉన్న నీళ్లు టచ్ చేసినప్పుడు ఎలా ఉందో దానికన్నా 1 డిగ్రీ పెరగడానికి అవసరమయ్యే ఎనర్జీని క్యాలరీ అంటారు. ఇది ఫిజిక్స్ తెలుసా. ఫిజిక్స్ లో చెప్పేది ఇదే. మన బాడీ కూడా ఫిజిక్స్ తెలుసా. మన బాడీ అంతా కూడా కెమికల్స్ ఉంటాయి, ఫిజిక్స్ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, సైన్స్ అంతా మన బాడీలోనే ఉంటుంది. ఓకేనా. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే, 1 లీటర్ వాటర్ ని 1 డిగ్రీ పెంచడానికి, 1 డిగ్రీ మరిగించడానికి కావాల్సిన ఎనర్జీని కెలరీ అంటారు. అలాగే మన బాడీలో 1 డిగ్రీ ఫ్యాట్ కరిగించడానికి కావాల్సిన ఎనర్జీని కెలరీ అంటారు. అలాగే మన బాడీకి ఉన్న ఎనర్జీ కన్నా 1 డిగ్రీ ఎనర్జీ ఎక్స్ట్రా ఇచ్చినా కూడా దాన్ని కెలరీ అంటారు. అర్థమైందా. తీసుకునేది కెలరీయే, వదిలించుకునేది కెలరీయే. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. నువ్వు ఏ ఫుడ్ తీసుకున్నా కెలరీ రూపంలోనే లోపల స్టోర్ అవుతుంది. ఓకేనా. నువ్వు అన్నం తిన్నా, చపాతీ తిన్నా, కూర తిన్నా, నాన్ వెజ్ తిన్నా, ఎగ్స్ తిన్నా, ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ ఈట్, దట్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ అ కెలరీ, అండ్ దట్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ అ కెలరీ వెన్ యూ వర్క్అవుట్. అర్థమవుతుందా. నువ్వు వర్కౌట్ చేసినా కెలరీగా బయటకు వస్తుంది, నువ్వు తీసుకునే ఆహారం కూడా కెలరీగానే డిపాజిట్ అవుతుంది. ఇదే కథ ఇక్కడంతా కూడా, టోటల్ స్టోరీ ఇదే ఉంటుంది. ఓకేనా. అసలు కెలరీ అంటే అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ కెలరీని మనము టెర్మినాలజీ ప్రకారం చెప్పాలంటే, ప్రతి ఒక్కళ్ళు కెలరీ అని వాడలేరు, ప్రతి ఒక్కళ్ళకి నోరు తిరగదు, ప్రతి ఒక్కళ్ళకి కెలరీ అని చెప్పుకోలేరు. దాన్ని ఏమంటారంటే శక్తి అంటారు. శక్తి విచ్ఛిన్నం అవడం, శక్తి అభివృద్ధి చెందడం. శక్తి ఏమంటారు, గ్రహించడం, శక్తి విచ్ఛిన్నం అవ్వడం. 2 రకాలుగా ఉంటుంది. శక్తిని గ్రహిస్తాము ఫుడ్ ద్వారా, శక్తిని విచ్ఛిన్నం చేస్తాము కెలరీ డెఫిసిట్ ద్వారా. ఓకేనా. ఈ 2 ఉంటాయి. ఓకేనా. ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఇంకా డెప్త్ కి చెప్తున్నారు. అంటే ఒక బాడీలో ఫ్యూయల్ లాంటిది. మనకి కారుకి పెట్రోల్ ఎలాగో, కారుకి డీజిల్ ఎలాగో, బైక్ కి పెట్రోల్ ఎలాగో, మన బాడీకి కెలరీ అనేది ఒక ఫ్యూయల్, ఒక ఎనర్జీ అన్నమాట. ఎనర్జీ, కెలరీ నుంచి మనం కొత్త వర్డ్ నేర్చుకుంటున్నాం, కెలరీ టు జంప్ అయ్యాం ఎనర్జీలోకి. ఓకేనా. ఇక్కడ నుంచి కెలరీ అన్నా ఒకటే, ఎనర్జీ అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. నన్ను మళ్ళీ క్వశ్చన్ చేయొద్దు. ఓకేనా. ఇక్కడ ఏమంటున్నారంటే, మనము హార్ట్ బీట్ చేయాలా, గుండె, ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, నా గుండె కొట్టుకుంటుందా లేదా, కొట్టుకుంటుంటుంది. దాని పని అదే చేస్తుంది. మంజు కాల్ చెప్తున్నది అని లివర్ పని చేయకుండా ఉండదు, కిడ్నీ పని చేయకుండా ఉండదు, లోపల ఆర్గాన్స్ పని చేయకుండా ఉండవు. దే కంటిన్యూ దేర్ వర్క్, వాళ్ళ వర్క్ అవి చేసుకుంటూ ఉంటాయి. ఈ వర్క్ చేసుకునే క్రమంలో ఎన్నో కెలరీల నష్టం జరుగుతూ ఉంటుంది నా బాడీలో కానీ, మీ బాడీలో కానీ, ఎవరి బాడీలో అయినా కూడా, హ్యూమన్ బీయింగ్స్ అందరిలో కూడా, ప్రతి ఒక్క మనిషిలో కూడా లంగ్స్ పనిచేయాలన్నా కెలరీ కావాలి, గుండె కొట్టుకోవాలన్నా కెలరీ కావాలి, లివర్ పనిచేయాలన్నా, కాలేయం పనిచేయాలన్నా కెలరీ కావాలి, ఊపిరి తీసుకొని వదలాలన్నా కెలరీ కావాలి. ఓకేనా. నేను ఇలా వేడి చూపిస్తున్నానా, దీనికి కూడా కెలరీ నష్టం అవుతుంది తెలుసా. మీరు తల ఊపారా, నవ్వారా, నవ్వినందుకు మజిల్ ఇలా అవుతుంది కదా, దానికి కూడా కెలరీ నష్టం అవుతుంది. అంటే టోటల్ బాడీ కెలరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మీకు సింపుల్ గా చెప్పాలంటే, మనం తీసుకునే ఆహారం 3 రకాలు ఉంటుంది. ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్. మనం ఏది తిన్నా, ఇప్పుడు చెప్పిన రైస్ కానీ, ప్రోటీన్ కానీ, లేదంటే షేక్ కానీ, లేదంటే చపాతీ కానీ, రొట్టెలు కానీ, జొన్నలు కానీ, ఎనీథింగ్
నువ్వు నోట్లో పెట్టుకున్నావు అంటే అందులో కనీసం 3 పార్ట్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, మాంసకృతులు, అలాగే కొవ్వులు ఉంటాయి. ఈ 3 ఉంటాయి. వీటిని ఏమంటారంటే స్థూల పోషకాలు అంటారు, మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారు ఇంగ్లీష్ లో. స్థూల పోషకాలు స్థూలంగా మనకి ఎనర్జీని ఇస్తాయి, అంటే కంటికి కనిపించే ఎనర్జీ వస్తుంది ఇవి కానీ తీసుకుంటే. ఇప్పుడు 1 గ్రామ్ ఫ్యాట్ తీసుకుంటే, 1 గ్రామ్ అంటే తెలుసు కదా, 1 గ్రామ్ ని అసలు మనమైతే అంత తక్కువ ఎప్పుడు తిందాము. 1 గ్రామ్ అంటే స్పూన్ కూడా కాదండి, స్పూన్ అంటే ఎన్ని ఎంఎల్ అది తెలుసా, ఎన్ని గ్రాములు అది, 100 గ్రాములు కలిస్తే 1 స్పూన్ అవుతుంది. 1 డ్రాప్ 1 గ్రామ్ అనుకోండి. 1 డ్రాప్ ఆయిల్ కనుక తీసుకుంటే 9 క్యాలరీస్ వస్తాయి మీకు, అర్థం చేసుకోండి. అందుకని ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే నూనె చేసే కర్రీస్ ఏదన్నా ఉంటాయి కదా, అలాంటివి స్ప్రే చేస్తున్నారు తెలుసా. 1 స్పూన్ వేస్తే 100 గ్రాములు. మనం 1 స్పూన్ వేస్తామా? నో. మనం 1 గెరిట వేస్తాం నూనె, ఏదైనా కూర చేయాలన్నా స్పూన్ వదిలేస్తాము, గెరిటతో వేస్తాం కదా. ఇంకా ఏదన్నా రోస్ట్ చేయాలి అంటే ఇంకా ఎక్కువ ఆయిల్ వాడతాం. నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఇంకా వెజ్ లో కూడా కొన్ని రకాల వేపులు చేయాలంటే గెరిటలే వేస్తాం నూనె కదా. ఇక్కడ నేను చెప్పేది అంటే 1 డ్రాప్ నూనెకి ఆల్మోస్ట్ 9 క్యాలరీస్ వస్తుంది. అలాగే మీరు ఎన్ని డ్రాప్స్ తింటారు మేడం? డ్రాప్స్ అడగద్దు, ఎన్ని గెరిటలు తింటాం అని అడగాలి కదా. ఎన్ని గెరిటలు తింటామంటే ఇంకా అర్థం చేసుకోండి బాడీలో ఎన్ని క్యాలరీస్ వచ్చుంటాయి. 1 డ్రాప్ కే నేను చెప్పేది 9 గ్రాములు కొవ్వు గురించి. అది నెయ్యి అవ్వచ్చు, నూనె అవ్వచ్చు, ఇంకా రూమ్ టెంపరేచర్ కి గడ్డగట్టే వాటిలో ఇంకా ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. వాటిని ఏమంటారంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు. సాచురేటెడ్ అంటే గడ్డగట్టేవి రూమ్ టెంపరేచర్ కి. అంటే నెయ్యి గడ్డగడుతుందా, డాల్డా గడ్డగడుతుందా? ఈ రెండిట్లో ఎక్కువ ఆయిల్, ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. బటర్ అంటే వెన్న కూడా గడ్డగా ఉంటుందా? వీటన్నిటిలో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. అలాగే మనం వేసుకునే లిక్విడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వీటిలో కొంచెం తక్కువ ఉంటుంది. బట్ మినిమం ఒక డ్రాప్ ఫ్యాట్ కి 9 క్యాలరీస్ వస్తాయి. ఇది కొవ్వు గురించి. ప్రోటీన్ అంటే ఏంటి? మీరు తీసుకునే కందులు, మినుములు, పెసలు ఉంటాయి కదా, లేదంటే ప్రోటీన్ ఎగ్, నాన్ వెజ్ చికెన్, మటన్, వీటన్నిటిలో కూడా ప్రోటీన్ ఉంటుంది. కానీ ఉత్త మటన్, ఉత్త చికెన్ తినగలరా? దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి కదా, దాన్ని ఏదో ఒకటి ఉప్పు కారం వేసి ఏం చేస్తారో చేసుకుంటాం. సేమ్ అలాగే ఎగ్ను కూడా అంతాగే చేసుకుంటారు. అలాగే పప్పులు అయితే ఉడకబెడతాము, లేదంటే దాంట్లో ఇంకా కర్రీకి చాలా చాలా ఐటమ్స్ కలుపుతాము. పనీర్, మనం తాగే షేక్, ఇవన్నీ కూడా ప్రోటీన్ ఐటమ్సే కదా. ప్రోటీన్ నుంచి చాలా మంచి ఎనర్జీ వస్తుంది. లీన్ ప్రోటీన్ నుంచి మజిల్ బాగా ఫామ్ అవుతుంది, అంటే బాడీ ఎముకను ఆనుకున్న కండ బాగుంటుంది, ఫిజిక్ బాగుంటుంది, ఆ పర్సన్ యొక్క బాడీ ఫిజిక్ బాగుంటుంది ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నప్పుడు. కార్బోహైడ్రేట్ ఏం చేస్తుంది? కార్బోహైడ్రేట్ కూడా ఎనర్జీ ఇస్తుంది, హై ఎనర్జీ ఇస్తుంది. నువ్వు మంచిగా ఎక్కువ వర్కౌట్ చేస్తున్నావు, ఎక్కువ అథ్లీట్ చేస్తున్నావు, లేదంటే రోజువారీ పనులు నువ్వు నార్మల్ మహిళ కన్నా, నార్మల్ యువతి కన్నా ఎక్కువ చేస్తున్నావు అంటే చెమటోడ్చి కష్టపడుతున్నావు, బండలు రాళ్లు మోస్తున్నావు, లేదంటే ఒక మొగతనే సాఫ్ట్వేర్ కాకుండా అతను చాలా కష్టపడుతున్నాడు, రోజు రిక్షా దొక్కుతున్నాడు, ఇలాంటి వాళ్ళు ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళకి కార్బోహైడ్రేట్ ఎక్కువ ఇవ్వాలి. నీకు నాకు కాదు, నీకు అన్ ద సెన్స్ మీకు నాకు ఎక్కువ కార్బోహైడ్రేట్ అవసరం లేదు, తక్కువ ఇచ్చుకుంటే చాలు, అంత ఎనర్జీ చాలు. నేను సెడెంటరీగానే రిమోట్ తోనే పనిచేస్తున్నాను, మీరు కూడా అలాగే ఉంటారు ఆల్మోస్ట్ కదా. మరి గొడ్డు చాకరీ చేస్తారు చూడండి, వాళ్ళకి ఎక్కువ కార్బోహైడ్రేట్ కావాలి, ప్రోటీన్ కూడా ఎక్కువ కావాలి. మనకున్న బాడీకి, మనకున్న ఇప్పుడున్న నార్మల్ మహిళకి అన్ని క్యాలరీస్ అవసరం లేదు, అంత కార్బోహైడ్రేట్ అవసరం లేదు. నెక్స్ట్ 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకుంటే 4 క్యాలరీస్ వస్తాయి, ఓకేనా. అలాగే 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ పిండి పదార్థం అంటే ఏంటి? ఇప్పటిదాకా చెప్పింది ప్రోటీన్ ఏంటి అంటే మీరు తీసుకునే చికెన్, నాన్ వెజ్, ఎగ్, లేదంటే పప్పు ధాన్యాలు, ఎనీథింగ్ దట్ విల్ కాల్డ్ యాజ్ అ ప్రోటీన్. 1 గ్రాము తీసుకుంటే 4 క్యాలరీస్ వస్తాయి. గ్రాము కాదు మేడం, కూర ఎంత తీసుకుంటాము? పావు కేజీ తిన్నామనుకో, అర కేజీ తిన్నామనుకో, అప్పుడు ఎన్ని గ్రాములు క్యాలరీస్ వస్తాయి ఆలోచించండి. 4 ఇంటూ అర కేజీ, అర కేజీ అంటే 500 గ్రాములు కదా, 500 ఇంటూ 4, 500 ఇంటూ 4 అంటే 500 ఇంటూ 4 అంటే 200 క్యాలరీస్ వస్తాయి ఒక్క కూరకి, అర్థమవుతుందా? అర కేజీ కూరకి 200 గ్రాములు క్యాలరీస్ వస్తాయి. నాన్ వెజ్ తిన్నావు, అర కేజీ చికెన్ తిన్నావు, ఊరికి అనుకుందాం, తింటారో తినరా అంత నాకు తెలీదు, ఒక ఊరికి అనుకుందాం, ఒక అర కేజీ చికెన్ ని టోటల్ రైస్ లో పెట్టుకుంటున్నావు నువ్వు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అర కేజీ చికెన్ లో ఉత్త ప్రోటీన్ ఉంటుందా? ఫ్యాట్ ఉంటుందా? ఫ్యాట్ బాగా వేయాలా అంటే ఏంటి? నూనెతోనే కదా చేస్తాము. స్పైసెస్ ఉంటాయా? ఉప్పు కారాలు మసాలాలు వేస్తామా కదా. అందులో నీకు 500 గ్రాముల చికెన్ తింటే 500 ఇంటూ 4 చేయండి ఫస్ట్, ఓకే. 500 ఇంటూ 4 ఎంత? 200 క్యాలరీస్, ఓకే. 200 క్యాలరీసా? దీంట్లో ఆయిల్ ఎంత వాడుంటారు? 1 స్పూన్ వేయరు కదా,
ఒక ఎంత వేసుకుందాం ఊరికినే, 1 గ్రాము, ఒక 1/2 లీటర్ అయితే ఇయ్యం కదా, 1/2 లీటర్ అయితే చికెన్ కి వాడరు అనుకుంటా. ఒక 100 ml వేస్తారా? నాకు 100 ml వేస్తారా? ఓకేనా? అది 100 ml. ఇక్కడ వాళ్ళు అవును అవును అంటున్నారు. 100 ml. 1 గ్రాముకి 9 క్యాలరీస్. 100 గ్రామ్స్ కి 100 × 9 అంటే 900 క్యాలరీస్. 900 ఇందాక ఎంత వచ్చింది? 400 × అర కేజీ 200. 900 + 200 ఎంత? 1100 క్యాలరీ మీరు ఉత్తగా చికెన్ లో ఇచ్చారు. నేను రైస్ చెప్పట్లా, అర్థమవుతుందా? ఉత్త చికెన్ కి 1100 క్యాలరీస్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఉత్తగా చికెన్ తింటామా? కాదు కదా, అన్నం కలుపుకోవాలి కదా, అన్నమో రొట్టెనో కలుపుకోవాలి కదా, అది కార్బోహైడ్రేట్. అన్నమా, రొట్టె, జొన్న రొట్టె, రాగి రొట్టె, ఏదో ఒక రొట్టె, సంథింగ్ రొట్టె, దట్ ఈస్ కార్బోహైడ్రేట్. అది 1 గ్రాముకి 4 క్యాలరీస్ వస్తాయి. మనము చపాతీ చేసాము, ఒక రొట్టె అనుకుందాం. ఒక రొట్టెలో ఎన్ని స్పూన్లు వేస్తే ఒక చపాతీ ముద్ద అవుతుంది, పిండి అవుతుంది? ఒక 100 గ్రాములు అంతేనా మేడం? ఒక 100 గ్రాములు వేస్తే చపాతీ పిండి అవుతుంది కదా, ఒక రొట్టె అవుతుంది. దాంట్లో మళ్ళీ నూనె వేస్తామా? నూనె వేస్తాం కదా. 100 గ్రాములు, 100 × 4 400 గ్రాములు. ఇందాక 1100, ఇప్పుడు ఒక 400, 1500. ఒక్క రొట్టెకి నేను చెప్పేది, ఒక్క రొట్టెకి, ఒక్క కర్రీకి, అంతే నేను చెప్పేది. మళ్ళీ కర్రీ మళ్ళీ వడ్డించుకున్నావు, ఇంకో రొట్టె వేసుకున్నావు, అప్పుడు ఎంత అవుతుంది? అర్థమైందా? ఇక్కడ మీరు 1500 క్యాలరీస్ ఇచ్చి మళ్ళీ చపాతీ చేయడానికి కొద్దిగా నూనె వాడతారా? అదొక 9 క్యాలరీస్ వేసుకోండి. ఇంచుమించుగా 1500 1600 క్యాలరీస్ ఒక్క చపాతీ విత్ కర్రీకి ఇస్తున్నారు. ఇంత డీటెయిల్ గా ఎందుకు చెప్పానంటే ఇదే టాపిక్, ఇంకేం చెప్పను నేను. ఇంతే, ఇది అర్థమైతే చాలు మీకు. ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఏం తింటున్నారో అర్థమైపోద్ది. అంటే మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు కదా, దృష్టి పెట్టి తినడం అంటారు కదా. 1500 నుంచి 2000 క్యాలరీస్ మీరు మధ్యాహ్నం భోజనంలో ఇస్తున్నారు. అదే ఒకవేళ ఈ చపాతీలు మార్నింగ్ తింటే, ఈ చపాతీలు నైట్ తింటే రోజుకి ఎన్ని క్యాలరీస్ ఇస్తున్నట్టు అర్థమవుతుందా? 1500 క్యాలరీస్ మీరు 2 చపాతీలకి నేను లెక్క కట్టా. ఇప్పుడు 2000 క్యాలరీస్ కట్టా. 1500 అంటే ఒక చపాతీ కర్రీ. అదే 2 చపాతీలైనా బౌల్ రైస్ అయితే ఇంకా ఎక్కువ అవుతుంది. నేను అది మెజర్ చేయట్లా, చపాతీ కన్నా కొంచెం ఎక్కువ అవుతుంది. నీకు 2000 క్యాలరీస్ నువ్వు మధ్యాహ్నం ఇస్తే ఉదయం టిఫిన్ తిని ఉంటావా? ఉదయం కాఫీ తాగుంటావా? 75 క్యాలరీస్ వస్తాయా? ఒక చిన్న కప్పుడు కాఫీ టీకి అలాగే చిన్న కప్పుడు తాగుతావా? ఇంత మినిమం ఇంత తాగుతావు కదా కప్ అంటే. ఇంచుమించు 200 క్యాలరీస్ అక్కడ వస్తాయా? మళ్ళీ టిఫిన్ తింటావా? ఒక ఇడ్లీ 80 క్యాలరీస్. ఉత్త ఇడ్లీ ఉత్త తింటావా? 4 ఇడ్లీ తింటావు అంటే ఫ్రెండ్లీగా చెప్తున్నానండి. ఇట్ ఈస్ నాట్ ఏ సింగులర్ వర్డ్. ఏదో నేను మిమ్మల్ని డామినేట్ చేయట్లేదు. 4 ఇడ్లీ తింటామా? 4 ఇడ్లీలో ఒక ఇడ్లీలో 80 క్యాలరీస్, 8 4 32 320 క్యాలరీస్. ఉత్త ఇడ్లీ తింటామా? లేదు. సాంబారో, చట్నీయో, లేదంటే పొడిలో నెయ్యో, సంథింగ్ ఎల్స్ వేసుకొని తింటాం. ఇక్కడ ఇంకో 200 క్యాలరీస్ అవుతాయా? మార్నింగ్ నుంచి మధ్యాహ్నం లోపు నువ్వు 3000 క్యాలరీస్ ఇచ్చేస్తావు. అర్థమవుతుందా? ఇంచుమించుగా 2000 క్యాలరీసే మధ్యాహ్నం ఇచ్చేస్తావు. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు 3000 నుంచి 3500 క్యాలరీస్ నీ బాడీలో డంప్ చేస్తే నీ బాడీలో ఫ్యాట్ డిపాజిట్ అవ్వకేమవుతుంది? అర్థమవుతుందా? దానికి తగ్గట్టు పని చేస్తున్నారా? లేదు మేడం, నేను ఉదయం లేస్తాను, నేను చాలా బిజీ, ఐఎమ్ సో బిజీ పర్సన్, నేను చాలా మంచి పెద్ద జాబ్ లో ఉన్నాను, లేదంటే నేను వేరే ఇళ్లలో చేయాలి, ఏదో సంథింగ్ మీ వర్క్ ఉంటుంది కదా, నేను చాలా బిజీ అంటారు. ఎవరిని అడుగు, నాకు టైం లేదు, చాలా బిజీ. ఆ థాటే తీసేయండి. టైం లేదు అనకూడదట అసలు. టైం లేదంటే ఇంకా పోయే కాలం దగ్గర పడిందని అర్థం. టైం లేదు, నేను చాలా బిజీ, అలా అనద్దు అసలు. దట్ ఈస్ అ నెగటివ్ వర్డ్. నీకు టైం ఉంది కాబట్టి మనిషి జన్మెత్తావు. 100 ఏళ్ళు ఉంది. ఒక మనిషి అట మంచిగా హెల్దీగా బతికితే 120 ఏళ్ళు బతుకుతాడంట. హెల్దీగా ఉంటే మొదటి నుంచి. అందుకని ఇక్కడ నువ్వు 3000 క్యాలరీస్ ఇచ్చేసావు అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు. ఇంకా మధ్యలో స్నాక్స్ తింటావా? సాయంత్రం ఏదో టీ చాయ్ తాగుతారా? మళ్ళీ ఏదైనా తింటామా? మళ్ళీ నైట్ తింటామా? ఆల్మోస్ట్ మీరు ఒక డేలో 3000 నుంచి 4000 క్యాలరీస్ ఇస్తుంటే ఒక మనిషికి రెస్టింగ్ మెటబాలిజమే, రెస్ట్ లో ఉన్నప్పుడే మనిషి ఆడ వ్యక్తికి 1200 క్యాలరీస్ ఉండాలి. ఉమెన్ కి. మగవారికి అయితే 1400 ఉండాలి. నార్మల్ పర్సన్ కి నేను చెప్పేది. అంటే కాయ కష్టం చేసే వాళ్ళకి కాదు, నార్మల్ పర్సన్ కి. లేదు జిమ్ లో ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ అథ్లీట్స్ ఉంటారే వాళ్ళకి 1600 1700 క్యాలరీస్ కావాలి. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా మనలాంటి వ్యక్తులకి 1200 నుంచి 1400 క్యాలరీస్ చాలు. నువ్వు ఒక రోజులోనే 3000 4000 క్యాలరీస్ తింటే ఈ అనాదిగా నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు పెరిగినప్పటి నుంచి ఎన్ని క్యాలరీస్ డంప్ చేసి ఉంటావు? అందుకే మనకి కరడా స్కానర్ లో బాడీ ఏజ్ ఎందుకు, మీకు బాడీ ఏజ్ 30 చూపిస్తే బాడీ ఏజ్ 60 చూపిస్తుంది. అక్కడ మీ బాడీ ఏజ్ 25 అయితే మీ బాడీ ఏజ్ 50 చూపిస్తుంది. మీ బాడీ ఏజ్ 40 అయితే మీ బాడీ ఏజ్ 70 చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది? ఈ 70 ఏళ్లకి సరిపడా ఆహారం నువ్వు బాగా తిన్నావు అని అర్థం.
అర్థమవుతుందా? అంత క్యాలరీస్ బాడీలో లోడ్ చేసుకుంటున్నావు అని అర్థం. దీన్ని ఏం చేయాలి? డెఫిసిట్ చేయాలి. ఏం చేయాలి? కట్ ఆఫ్ చేయాలి. నువ్వు కట్ ఆఫ్ చేస్తేనే వెయిట్ మేనేజ్మెంట్ లోకి వెళ్తావు. కట్ ఆఫ్ చేస్తేనే వెయిట్ లాస్ అవుతావు. కట్ ఆఫ్ చేస్తేనే వెయిట్ గెయిన్ కూడా అవుతావు. హెర్బలైఫ్ ఈజ్ నాట్ ఫర్ ఓన్లీ వెయిట్ లాస్ అండ్ వెయిట్ గెయిన్. వెయిట్ లాస్ కి వెయిట్ మేనేజ్మెంట్ కి కాదు, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా కూడా ఒక కోచ్ గైడెన్స్ లో కెలరీ డెఫిసిట్ చేయాల్సిందే. కెలరీని ఇంటేక్ కరెక్ట్ గా ప్రాపర్ గా ఫాలో అవ్వాల్సిందే. ఇప్పుడు ఇది కాక కొందరు వ్యక్తులు ఉంటారు ఆల్కహాల్ తీసుకుంటారు. ఓకేనా? మా తెలంగాణలో ఎక్కువ పండగ అనమాట ఇక్కడ. అంటే నేను తెలంగాణ పర్సన్ కాదండి, నేను ఆంధ్రానే. ఇక్కడున్న జనాలు ఏంటంటే ఎక్కువ లిక్కర్ కి అలవాటు ఎక్కువ. నాకు తెలిసి నేను విన్న దాంట్లో ప్రతిదానికి ఆల్కహాల్ ఇంటేక్ కామన్ అనమాట. అందులో సాఫ్ట్వేర్స్ అయితే వీకెండ్ పార్టీస్ అనేవి ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. ఇక్కడ అందరికీ ఉంటాయి అనుకుంటా, ఆంధ్రాలో కూడా. నాకు ఐ డోంట్ నో స్పెసిఫికల్లీ. ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఎక్స్ట్రా 7 క్యాలరీస్ వస్తాయి ఒక ఎంఎల్ ఆల్కహాల్ కి. అది ఎన్ని ఎంఎల్ తీసుకుంటారో నాకు తెలియదు, ఇంకా లెక్కేసుకోండి అక్కడి నుంచి. అది కూడా అంటే టోటల్ గా బాడీని క్యాలరీతో నింపేస్తున్నావు. దానికి తగ్గట్టు పని చేస్తున్నావా? చేయట్లేదు. ఇక్కడ చూడండి, ఇంకా మనము తీసుకునే ఆహారంలో బ్రెడ్ తీసుకుంటే, ఒక స్లైస్ తీసుకుంటే ఎన్ని క్యాలరీస్ వస్తుంది? అలాగే ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే 124 క్యాలరీస్ వస్తాయంట. బేక్డ్ పొటాటో కర్రీ చేసుకుంటాం కదా, వేపుడు, అలాగా ఒక లార్జ్ బౌల్ లో తీసుకుంటే 278 క్యాలరీస్ వస్తాయంట. ఇవన్నీ చూడండి ఎన్ని క్యాలరీస్ లోడ్ అవుతాయో. అలానే తినకూడదా మేడం మేము అంటారు. తినకూడదు అన్నట్లా, క్యాలరీని కంట్రోల్ చేసుకొని తినండి అంటున్నా. ఒక కోకాకోలా తాగితే 97 క్యాలరీస్ వస్తాయంట. మంచి మిల్క్, ఒక గ్లాసుడ్ మిల్క్ తాగితే 145 క్యాలరీస్ వస్తాయంట. వాటర్ తాగితే 0. ఒక సినిమాలో చెప్తాడు కదా, నాకు ఆయిల్ ఉండద్దు, నాకు ప్రోటీన్ ఉండద్దు, నాకు కార్బోహైడ్రేట్ ఉండద్దు, నాకేం ఉండద్దు అంటే సునీల్ వాటర్ తెచ్చి పెడతాడు సర్వర్. అలానే వాటర్ తోటే బతకమని కాదు, క్యాలరీ డెఫిసిట్ చేయాలి. అలాగే తీసుకున్న ఆహారాన్ని ప్రాపర్ గా డైట్ ని మెయింటైన్ చేయాలి. మరి ఎలా కంట్రోల్ చేయాలి మేడం? మేము ఇప్పుడు 4000-5000 క్యాలరీస్ తినేసాము, దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి అంటే 3 ways ఆఫ్ క్యాలరీ బర్నింగ్ ఉంది. అందులో ఫస్ట్ వచ్చేది బిఎంఆర్, బేజల్ మెటబాలిక్ రేట్ ఆర్ బేజల్ మెటబాలిక్ రేట్ అంటారు. దీన్ని ఏమంటారంటే మనం ఐడియల్ గా, అంటే ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు మనం కరడా స్కానర్ ఎక్కినప్పుడు బిఎంఆర్ చూపిస్తుంది. ఈ బిఎంఆర్ ని కంట్రోల్ చేసుకోవాలి. ఓకేనా? అలాగే ఫుడ్ డైజెషన్ నుంచి కూడా కొన్ని క్యాలరీస్, అంటే మనము అరిగే కెపాసిటీ కొందరికి ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి చూడండి, నాన్ వెజ్ తిన్నా, లేదంటే ఏదన్నా ఎక్కువ విందు భోజనాలు చేసినా ఒక 4-5 గంటలు కడుపులో అరగనట్టు ఉంటుంది. ఇలాంటి వాళ్ళకు కూడా క్యాలరీ ఎక్కువ అయిపోతుంది. ఈ క్యాలరీ అవుట్ ఎలా చేసుకోవాలి, దీని క్యాలరీని ఎలా తగ్గించుకోవాలి మేడం అంటే వర్కౌట్ చేయాలి. ఓకేనా? వర్కౌట్ లో కూడా రెసిస్టెన్స్ వర్కౌట్, ఏరోబిక్ వర్కౌట్స్ చేయాలి. అంటే బయట గాలికి, బయట ఏరోబిక్ అంటే ఏంటి అంటే లోపల కాకుండా బయట, అంటే ఓపెన్ ఏరియాస్ లో ఎక్కువ వర్కౌట్ చేయాలి. రెసిస్టెన్స్ వర్కౌట్ చేసుకోవాలి, అంటే డంబెల్స్ ఎత్తడం, స్ట్రెంగ్ వర్కౌట్స్ ఎక్కువ చేయాలి. కోర్ వర్కౌట్ పొట్ట దగ్గర, కొన్ని టార్గెటెడ్ గా ఫ్యాట్ ని కరిగించాలి అంటే ఈ డంబెల్స్ తీసుకోవడం, ఇలాంటివి ఎక్కువ, అంటే ఎక్విప్మెంట్స్ తోటి ఎక్కువ చేయాలి. దానివల్ల ఏంటంటే మజిల్ బాగా టోన్ అవుతుంది, ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుంది అనమాట. ఓకే, అదే మీకు స్విమ్మింగ్ అలవాటు ఉంది, ఈత కొట్టడం, చెరువుల్లో, ఒకప్పుడు చెరువుల్లో ఉండేవి కదా, చెరువుల్లో దిగి ఈతలు కొడతారు. అలాగే ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి కదా, మీరు మినిమం ఒక 20 minutes కనుక స్విమ్మింగ్ చేయగలిగితే 197 క్యాలరీస్ బర్న్ అవుతాయట. అన్నిటికన్నా హైయెస్ట్ బర్నింగ్ ఏది అంటే రన్నింగ్. 12 నిమిషాలు ఫాస్ట్ గా రన్ చేయాలి, వాకింగ్ చేయటం కాదు. వాకింగ్ చేస్తే ఇక్కడ వాకింగ్ ఎంత ఉంది, 119 క్యాలరీసే ఉంది. వాకింగ్ కన్నా రన్నింగ్ ఈజ్ అ బ్రిస్క్ వాకింగ్ అంటారు కదా, అలాంటివి ఎక్కువ చేయాలి. రన్నింగ్ కనుక చేస్తే 282 క్యాలరీస్ తగ్గుతాయి. ఓకే, ఒక బరువు ఎక్కువ ఉన్న వ్యక్తి, అంటే అతను ఉండాల్సిన వెయిట్ 60 kg అనుకోండి, ఒక 100 kg ఉన్నాడు అనుకోండి, 80 kg ఉన్నాడు అనుకోండి, వీళ్ళు రన్నింగ్ చేయొచ్చా? చేయకూడదు. అర్థమవుతుందా? బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు రన్నింగ్ చేయకూడదు, వాకింగ్ కూడా చేయకూడదు. ఎందుకు? 1 kg బరువుకే మీ మోకాల మీద 3.7 kgల భారం పడుతుంది. మోకాల మీద 1 kg ఎక్స్ట్రా బరువు ఉంటే, నువ్వు 10 kgలు ఎక్స్ట్రా బరువు ఉంటే మోకాళ్ళు చిప్పలు అరిగిపోతాయి. టు బి ఫ్రాంక్, మోకాళ్ళు చిప్పలు ఇంకా రాజుకుపోతాయి, దాని మధ్యలో ఉండే గుజ్జు అరిగిపోతుంది. అందుకని ఏం చేయాలి? ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, బట్ ఒక చోట కూర్చొని, అంటే మ్యాట్ వేసుకోనో లేదంటే ఇంట్లోనో వర్కౌట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? నువ్వు వెయిట్ లాస్ అయ్యాక రన్నింగ్ వాకింగ్ చేయాలి. అర్థమవుతుందా? ముందుగానే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు నేను వాకింగ్కి వెళ్తున్నా మేడం, నేను రన్నింగ్ చేస్తున్నాను, నో చేయకూడదు. మీరు ఇప్పుడు చేయాల్సింది ఓన్లీ
ఫిజికల్ యాక్టివిటీ ఇంట్లో కానీ లేదంటే ఎక్కడైనా వర్కౌట్ సెషన్స్ లో జాయిన్ అయ్యి వర్కౌట్ చేసుకోవాలి. అంతేగాని రన్నింగ్, జాగింగ్, వాకింగ్ చేయకూడదు బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు. బరువు మెయింటెనెన్స్ అవుతుంది కదా, మీరు 70 కేజీలు ఉండాలి, 70కి వచ్చేసారు, 60 ఉండాలి, 60కి వచ్చేసారు. ఇప్పుడు బాడీని మెయింటైన్ చేసుకోవాలి అంటే వాకింగ్, రన్నింగ్ చేయాలి. అర్థమవుతుందా? బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు పరిగెత్తకూడదు అనమాట. ఓకే, ఇక్కడ మనము ఎనర్జీ ఎంతైతే తీసుకుంటామో అంతే ఎనర్జీ అవుట్ చేయగలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 200 క్యాలరీస్ ఫుడ్ తిన్నారు, 200 క్యాలరీస్ తగ్గట్టు పని చేయాలి. అప్పుడే నీ బాడీ బ్యాలెన్స్ లో ఉంటుంది. వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఇదే. నువ్వు ఎంతైతే క్యాలరీస్ తింటావో అంతగానే వర్కౌట్ చేసావు, అంతగానే బాడీని బర్న్ చేస్తున్నావు అంటే, బర్న్ అంటే క్యాలరీస్ కౌంట్, క్యాలరీస్ ని తగ్గిస్తున్నావు అంటే అప్పుడు నీ బాడీ వెయిట్ మేనేజ్మెంట్ లోకి వెళ్తుంది. ఓకేనా? అదే నువ్వు గనక బాడీని 3 టైప్స్ ఉంటాయి. అన్నం ఎక్కువ తీసుకొని 1400 క్యాలరీస్ ఇచ్చావు, నువ్వు ఖర్చు పెట్టేది 1000 క్యాలరీసే అనుకోండి, ఈ 400 క్యాలరీస్ ఏమవుతాయి, నీ బాడీని పెంచుతాయి, వెయిట్ గెయిన్ లోకి వెళ్తావు. ఒకవేళ నువ్వు 1200 క్యాలరీస్ ఇచ్చావు, ఓకేనా, 1000 క్యాలరీసే ఖర్చు, 1200 క్యాలరీస్ ఇచ్చావు, 1500 క్యాలరీస్ ఖర్చు పెట్టావు, అప్పుడు నువ్వు వెయిట్ లాస్ లోకి వెళ్తావు. అర్థమవుతుందా? తీసుకునే ఆహారం కన్నా ఖర్చు పెట్టేది ఎక్కువ ఉండాలి, కానీ లైఫ్ లో మటుకు సేవింగ్స్ ఎక్కువ ఉండాలి. వైస్ వర్సా, ఉల్టా. గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ బ్యాలెన్స్ మటుకు ఉండాలి మనకు, ఎందుకంటే ఫ్యూచర్ చూసుకోవాలి కదా. కానీ నువ్వు బరువు తగ్గాలంటే మటుకు తినేది తక్కువ, ఖర్చు పెట్టేది ఎక్కువ ఉండాలి. ఆ తినేది తక్కువ కూడా ఎలా తినాలి? అన్నం మానేయకూడదు, ఓకేనా? ఫుడ్ మానేసి ఏమంటారు, ఉపవాసాలు అలాంటివి చేయకూడదు, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం అలా చేయకూడదు. హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, లో క్యాలరీ ఉండేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి, క్యాలరీస్ అనేది ఒక యాపిల్ తింటే 52 క్యాలరీస్ వస్తాయి, ఒక పియర్ తింటే 60 క్యాలరీస్ వస్తాయి, ఒక గ్రీన్ యాపిల్ తింటే 50 క్యాలరీస్ వస్తాయి, మంచిగా బ్లూబెర్రీస్ తింటే 57 క్యాలరీస్ వస్తాయి. చూసుకోండి ఇక్కడ ఎంత మంచిగా ఇచ్చున్నాడు. క్యారెట్, ఒక 1/2 కేజీ క్యారెట్ అయితే తినలేం కాబట్టి 33 క్యాలరీస్ వస్తాయి. స్ట్రాబెర్రీస్, ఇవన్నీ కూడా కొలతలు అనమాట, ఇలా తీసుకుంటే ఎన్ని క్యాలరీస్ వస్తాయని. దీన్ని బట్టి నువ్వు చేసుకునే ఆహారాన్ని ఒక కోచ్ గైడెన్సీలో తీసుకోవచ్చు అనమాట. అదే నువ్వు ఒక ఎఫ్రెష్ తీసుకున్నావు అనుకోండి, ఒక ఎఫ్రెష్ తీసుకుంటే నీకు చాలా తక్కువ, ఇక్కడ ఏది ఇచ్చాడు ఇక్కడ అర్థం కావట్లా, న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్. జనరల్ గా ఇది ఎఫ్రెష్ అయితే మీకు మనకు వచ్చేది 3.7 క్యాలరీస్ వస్తాయి. ఒక కప్పుడు ఎఫ్రెష్ లో 350 ml ఎఫ్రెష్ లో 3.7 క్యాలరీస్ వస్తాయి. అలాగా నువ్వు పర్ డే కి కెఫీన్ అనేది 400 గ్రాములు తీసుకోవచ్చు. ఒక మనిషి బ్రెయిన్ యాక్టివ్ అవ్వాలన్నా, బాడీ ఫంక్షన్ జరగాలన్నా 400 గ్రాములు తీసుకోవాలి. దీంట్లో నువ్వు ఎఫ్రెష్ 4-5 సార్లు తాగినా కూడా 200 క్యాలరీస్ లోపే వస్తుంది. ఓకేనా? 200 గ్రాములు కెఫీనే వస్తుంది, ఇంకా తక్కువ క్యాలరీస్ వస్తుంది. మొత్తం మీద ఒక 4 సార్లు ఎఫ్రెష్ తాగారు అనుకోండి, 16 క్యాలరీసే వస్తాయి. కాఫీ, టీ బదులు ఇలా తీసుకోవచ్చు. కాఫీ తాగితే 75 క్యాలరీస్ వస్తాయి కదా, ఒకసారి కాఫీ తాగితే, 4 సార్లు కాఫీ తాగితే ఇంచుమించు 350 వస్తుంది. అదే నువ్వు 4 సార్లు ఎఫ్రెష్ తాగితే 16 క్యాలరీసే, చాలా తక్కువ క్యాలరీస్. అప్పుడు ఏమవుతుంది, బాడీకి ఎనర్జీ కావాలి కదా, అప్పుడు బాడీకి ఎనర్జీ కావాల్సినప్పుడు కొవ్వుని కరిగిస్తుంది. ఎలా వెయిట్ లాస్ అవుతారు? హెర్బల్ లైఫ్ లోకి రాగానే 2-3 రోజుల్లోనే 1/2 కేజీ, 2-3 రోజుల్లోనే కేజీ, లేదంటే నెలలో 4 కేజీల వరకు తగ్గిపోతుంటారు చాలా మంది. ఫస్ట్ వాటర్ కనుక బాడీలో వేస్ట్ వాటర్ ఉంటే ముందు అదంతా వెళ్ళిపోతుంది, ఫస్ట్ థింగ్. తర్వాత కొవ్వు కరగడం స్టార్ట్ అవుతుంది. ఈ కొవ్వు కరిగే ప్రాసెస్ లో మీరు సప్లిమెంట్స్ యాడ్ చేసుకుంటూ 2 టైమ్స్ షేక్ తీసుకుంటూ అఫ్రెష్ 3-4 టైమ్స్ తాగితే ఆటోమేటిక్ గా ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఎందుకు? క్యాలరీని తగ్గించేస్తాం కదా. నువ్వు మొన్నటి వరకు ఇచ్చింది 1000 క్యాలరీస్ ఇచ్చావు, ఇప్పుడు మేము 500 క్యాలరీసే ఇస్తాము బాడీకి. దానివల్ల ఏమవుతుంది, మిగతా 500 క్యాలరీస్ కోసం బాడీ ఏం చేస్తుందంటే కొవ్వుని కరిగించడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కొవ్వు కరుగుతుంది, ఓకేనా, తర్వాత మజిల్ కరుగుతుంది. మజిల్ కరిగే వరకు మేము ఇవ్వము ఛాన్స్, ఎందుకంటే మజిల్ ఇంపార్టెంట్ కాబట్టి, కొవ్వే కరిగిస్తాము. అందువల్ల మీరు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ స్టార్ట్ చేయగానే త్వరగా వాటర్ బాడీ అనుకోండి, 2 బాడీస్ ఉంటాయి, వాటర్ బాడీ, ఫ్యాట్ బాడీ. ఎవరికి కూడా ముందు నీరు ఉంటుంది బాడీలో, వేస్ట్ నీరంతా ఉంటుంది. నీ ఆలోచన వల్ల, నీ నిద్ర సరిగా లేకపోవడం వల్ల, నీళ్లు సరిగా తీసుకోపోవడం వల్ల, సాల్ట్ ఎక్కువ వాడటం వల్ల, ఎక్కువ రైస్ తినడం వల్ల బాడీలో నీరు డిపాజిట్ అవుతుంది. చెత్తబుట్టలో కవర్ వేసి 2 రోజులు వదిలేశారు అనుకో, 2 చెత్త ముక్కలు వేశారు, కూరగాయ ముక్కలో లేదంటే ఏదో ఒకటి, 3 రోజులు వదిలేశారు, కవర్ ఇలా నీరు పడుతుందా లేదా? చెమ్మ పట్టేస్తుంది మొత్తం. సేమ్ మన బాడీ కూడా అంతే. 2 రోజులు తీసుకున్న ఫుడ్ ని నువ్వు ప్రాపర్ గా మోషన్ వెళ్ళట్లా, ప్రాపర్ గా క్లీన్ చేయట్లా, ఎంత క్లియర్ గా మోషన్ వెళ్ళినా కూడా టోటల్ బాడీ లోపల ఇంటెస్టైన్స్ క్లియర్ అవ్వవు. ఓకేనా? మనం పర్ఫెక్ట్ గా ఫైబర్ తీసుకుంటే తప్పితే. అందుకని 25 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి రోజుకి. ఆడవాళ్ళు అయితే 35 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి రోజుకి, ఇది WHO నామ్స్. మగవాళ్ళు అయితే 25 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి. నువ్వు ఒక స్పూన్ సర్వింగ్ ఫైబర్ లో 5 గ్రాములు వస్తుంది.
అర్థమవుతుందా? అలాగే మనము తీసుకునే షేక్ లో కూడా ఫైబర్ వేసుకోవచ్చు, లేదు బీటా హార్ట్ లో ఫైబర్ ఉంటుంది. ఇలా మీరు చూసుకోవాలి. లేదు ఈ పొడితో కాదు, ఇది కొంచెం తీసుకుంటున్నారు, మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్ ని ఎక్కువ జాయిన్ చేసుకోవాలి. ఎక్కువ పీచు పదార్థం ఉండే కూరగాయలు ఎందుకు, మనం కోచ్ ఏం చెప్తారు, 11 కూరగాయలు తినమ్మా, పచ్చి కూరగాయలు తినమ్మా, ఫ్రూట్స్ తినమ్మా, ఇవి ఫైబర్ ఎక్కువ ఇస్తుంది బాడీకి. ఎప్పుడైతే ఫైబర్ బాడీకి వెళ్తుందో చీపురు కట్టలాగది, ఇల్లు ఎలా ఊడుస్తాము సేమ్ అలాగే చీపురు లాగా బాడీలోకి వెళ్ళి మొత్తం ఫ్యాట్ ని, డిపాజిట్స్ అంతా ఊడుస్తుంది అనమాట, చిమ్ముతుంది, చిమ్మి మనకి క్లియర్ చేస్తుంది. అందుకని ఫైబర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఎప్పుడైతే ఫైబర్ ఎక్కువ తీసుకుంటావో ఈ క్యాలరీ అంతా డెఫిసిట్ చేస్తామో, 220 క్యాలరీస్ షేక్, ఇడ్లీ తింటే 500 క్యాలరీస్ వస్తుంది, 4 ఇడ్లీ తింటే చట్నీతో అంతా కలిపి. దాన్ని కట్ ఆఫ్ చేసి హాఫ్ కన్నా తక్కువ ఇచ్చాం మేము షేక్. అందువల్ల ఏమవుతుంది, ఈ మిగతా ఫ్యాట్ అంతా కూడా బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్ గా కెలరీ డెఫిసిట్ జరిగి, కెలరీ లోటు జరిగి నువ్వు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఈజీగా విన్ అయిపోతావు అనమాట. ఇలా జరుగుతుంది ప్రాసెస్. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, గీకండి, గీక్కుతున్నారు ఇక్కడ. అందుకే ఏం చెప్తున్నారు, వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే ఉండాల్సిన క్యాలరీస్ కన్నా ఎక్కువ తీసుకోవాలి. వెయిట్ మెయింటెనెన్స్ చేయాలి అంటే టోటల్ నువ్వెంత క్యాలరీస్, బిఎంఆర్ 1400 ఉంటే 1400 క్యాలరీస్ తిన్నావు అనుకో, నీ బాడీ మెయింటైన్ అవుతుంది. కొందరు చూడండి వెయిట్ స్ట్రక్ అవుతుంది, నాది స్ట్రక్ అయిపోతూ ఉంటుంది ప్రతిసారి, అంతే నా ప్రాబ్లమే అది. వెయిట్ గెయిన్ అయిపోతా ఈజీగా, మళ్ళీ తగ్గడానికి ట్రై చేస్తే ఒక దగ్గరికి రాగానే స్ట్రక్ అయిపోతుంది, 70కి వస్తే ఆగిపోతుంది, ఇంకా వెయిట్ ఇంకా తగ్గదు, అంతకన్నా ఎంత మొరాయిచ్చినా తగ్గదు. అప్పుడట బాడీని మిస్మేనేజ్ చేయాలి, దాన్ని మిస్లీడ్ చేయాలి, దొంగ పని చేయాలి. ఏం చేయాలి తెలుసా, ఒక 2 రోజులు బాగా తినేయాలి, సీరియస్లీ బాగా నువ్వు ఏం తింటావో అన్ని తినేయాలి. తినేస్తే మళ్ళీ ఒక అర కేజీ పెరుగుతావు కదా, పెరగగానే ఇమీడియట్ గా బాడీని మళ్ళీ డైట్ లోకి తీసుకురావాలి. అప్పుడు బాడీ కన్ఫ్యూజ్ అవుతుందంట, సీరియస్లీ ఆర్గాన్స్ కన్ఫ్యూజ్ అయ్యి ఒక్కసారి ఫ్యాట్ ని షట్ చేస్తాయి. షట్ డౌన్ అంటే వదిలేయటం, ఒక్కసారి ఫ్యాట్ వదిలేస్తుంది. అలాగా మనం గనక బాడీని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఫ్యాట్ రిడక్షన్ అనేది చాలా ఈజీ. వెయిట్ లూజ్ అవ్వాలంటే నువ్వు తీసుకునే క్యాలరీ కన్నా తక్కువ క్యాలరీస్ అనేవి తినాలి, అలా అనమాట. అలా మెయింటైన్ చేసుకుంటే బాడీ అనేది ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది అనమాట. ఇది చూడండి, పిజ్జాలు, బర్గర్లు, ఒక ఒక ఏమంటారు, ఆలు చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక బౌల్ గనక తింటే 505 క్యాలరీస్ వస్తాయంట. ఒక చికెన్ ఇది బర్గర్ తింటే 355, అదే నార్మల్ది అయితే 425. ఒక కోకా కోలా తాగితే 125 క్యాలరీస్, పిజ్జా తింటే 270 క్యాలరీస్. ఇలాగా బర్గర్ కింగ్, ఇవి చాలా చాలా పేర్లు, ఇవి మనకే తెలియదు కదా, ఇప్పుడున్న జనరేషన్ చాలా మంది చెప్పేస్తారు ఇవి. ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల క్యాలరీ లోడ్ అయిపోతూ ఉంటుంది. దానికి తగ్గట్టు మనము ఫిజికల్ యాక్టివిటీ చేయగలిగితే ఈజీ, లేదంటే కష్టం అనమాట. అందుకని మనం తీసుకునే ఆహారంలో ఏం చేయాలి, ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్టు, కార్బోహైడ్రేట్ నార్మల్గా ఉండేటట్టు, ఫ్యాట్ తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న గ్రాఫ్, దీంతో క్లోజ్ అయిపోద్ది సెషన్ కూడా, ఇదే మెయిన్, దీనికోసమే వెయిట్ చేస్తున్నా. ఇది చిన్న గ్రాఫ్, ఓకేనా. ఇది హంగర్ కంట్రోల్, నిన్న ఆకలిని పెంచే స్థాయి, ఇది టైం కదా, టైమే కదా మనకి డిసైడ్ చేసేది. ఉదయం దాగే మేడం షేక్, ఇప్పటి వరకు ఆకలి కాలేదంటారు, అదే చూడండి. ఎందుకంటే ఈ డార్క్ లైన్ ఉందా, ఇది మన షేక్, ఇది ఉంది కదా, నేను యారో పెట్టా చూడండి, ఇది మన షేక్ లైన్. మనం షేక్ తాగి అఫ్రెష్ తాగి ఉంటామే, 3 గంటలు ప్రొటెక్ట్ చేస్తుంది. 8కి తాగితే 9, 10, 11, 11:30 వరకు మిమ్మల్ని బాడీని సస్టైన్ చేస్తుంది, 12 వరకు కూడా. ఏముంటుంది ఇందులో అంటే కనుక, లీన్ ప్రోటీన్ ఉంటుంది, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మీల్ రీప్లేస్మెంట్ షేక్స్ అనమాట ఇవి. షేక్ అఫ్రెష్ తాగిన వాళ్ళు మినిమం 9కి తాగారనుకోండి షేక్, 1 గంట వరకు ఉండొచ్చు కదా. ఆ మధ్యలో ఏం చేస్తుంది, ఒక కోచ్ అనే వాళ్ళు ఏం చెప్తారు, ఇంకోసారి అఫ్రెష్ తాగమ్మా, బాడీ మెయింటైన్ అవుతుంది, బాగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఏదైనా తిను అంటే, లో క్యాలరీ డైటే చెప్తారు 11కి అలాగా. అప్పుడు మీ బాడీ ఏం చేస్తుందంటే లాంగ్ రన్ లో, ఇది చూడండి, ఇక్కడి నుంచి 3 గంటల వరకు టైం అన్నమాట, లాస్టింగ్ టైం ఎంత వరకు, 3 గంటల వరకు నీ బాడీని ఎనర్జెటిక్ గా ఉంచుతుంది. అలాగే కొవ్వును కరిగిస్తూ ఉంటుంది ఈ 3 గంటల్లో, అర్థమవుతుందా. ఒకవేళ ఇది డాటెడ్ లైన్ అంటే, ఇది ఈ డాటెడ్ లైన్, ఒకవేళ వీళ్ళు నాన్ వెజిటేరియన్, వీళ్ళు బాగా షేక్స్ ఏం తీసుకోవట్లా, నాన్ వెజ్ ఎక్కువ తింటారు, వీళ్ళకి నాన్ వెజ్ లేదే ముద్ద దిగదు, కొందరు ఉంటారు కదా అలాగా. ఇలాంటి వాళ్ళకి ఇలా ఎగ్స్ కానీ అలా ఎక్కువ తినే వాళ్ళకి చికెన్, ఫిష్ ఇలాగ ఎక్కువ తింటున్నారు వీళ్ళు, ఓకేనా. వీళ్ళ టైం ఎలా ఉంటుందంటే 2 గంటల వరకే ఉంటుంది. వీళ్ళ బాడీ తీరు ఎంత వరకు ఉంటుందంటే 2 గంటలకు పడిపోతుంది. ఇక్కడ చూడండి యారో దిగిపోయింది, గ్రాఫ్ దిగిపోయింది, వీళ్ళ ఎనర్జీ కూడా పడిపోతుంది, ఓకేనా. సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ, ఈ చుక్కలు ఇది ఉంది కదా, అర్ధగంట వీళ్ళ కెపాసిటీ, గంటకే వీళ్ళకి నీరసం వచ్చేస్తుంది. వీళ్ళు ఏం తింటారు చూద్దాం,
కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తింటూ వీళ్ళు 30 to 60 minutes లాస్ట్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే డైట్ చేస్తారు. షేక్ కాదు, డైట్ చేస్తారు. యూట్యూబ్ డైట్ చేస్తారు. అంటే ఓన్లీ ఫ్రూట్స్ తింటా మేడం, నేను ఓన్లీ జ్యూస్ తాగుతా, ఉదయం లేచి అసలు టిఫిన్ తినను మేడం, నాకు అలవాట్లేదు, టిఫిన్ ఏం తినను, డైరెక్ట్ అన్నమే తింటాను అంటారు. వీళ్ళకి గంట సేపటికే ఎనర్జీ లాస్ అయిపోతుంది. అర్థమవుతుందా? లేదు, ఇంకొక జాతి ఉన్నారు, లాస్ట్ జాతి, వీళ్ళకి ఎనర్జీ లెవెల్స్ చాలా తొందర పడిపోతాయి. వీళ్ళు ఏంటి అంటే ఓన్లీ రైస్, పిజ్జాలు, బర్గర్లు, లేదంటే ఏమంటారు ఫ్రెంచ్ ఫ్రైస్, కోకా కోలాలు ఇవి ఎక్కువ తాగుతుంటారు. వీళ్ళు దీనిలో ఇదే లైఫ్ అనుకుంటారు. ఇలాంటి వాళ్ళకి ఒక 10-15 నిమిషాల్లోనే ఎనర్జీ లాస్ అయిపోతుంది. మళ్ళీ హంగర్ ప్యాంక్స్ అనేవి పెరుగుతాయి, మళ్ళీ ఆకలి కేకలు పెరుగుతాయి. ఆటోమేటిక్ గా మళ్ళీ వీళ్ళు ఇంకో జంక్ తింటారు. ఇలా తింటుంటే మన బాడీ సస్టైన్ అవ్వదు, మన బాడీ మెయింటైన్ అవ్వదు. మంచిగా షేక్స్ తీసుకుంటూ, రెగ్యులర్ గా వర్కౌట్ చేసుకుంటూ, రెగ్యులర్ గా కోచ్ గైడెన్సీలో మంచి ఫ్రూట్స్ అండ్ సలాడ్ తింటుంటే బాడీ అనేది చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో నేను చెప్పా కదా, ఒక షేక్ లో ఒక స్పూన్ లో ఒక 5 grams ప్రోటీన్ అందుతుంది. ఓకేనా? మన బ్రేక్ఫాస్ట్ లో జిఐ వచ్చి 15 నుంచి 25కే ఉంటుంది. రైస్ లో 40, 40, 60, 70, 80 కూడా ఉంటుంది. ఓకేనా? రైస్ లో. అదే మనం బ్రౌన్ రైస్ లో 50 జిఐ ఉంటుంది అనమాట. అదే చపాతీలో కూడా అంతే, 50 జిఐ ఉంటుంది, 45 అలా ఉంటుంది. అదే మనకి ఒక షేక్ లో 15 నుంచి 25 లోపే ఉంటుంది, అంటే తక్కువ జిఐ ఉంటుంది. ఎప్పుడైతే జిఐ అంటే ఏంటి మేడం అంటే గ్లైసమిక్ ఇండెక్స్ అంటారు. గ్లైసమిక్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే మనిషి తీసుకున్న ఆహారంలో ఉండే షుగర్ లెవెల్స్ ని కొలిచే సాధనం. ఓకేనా? షుగర్ ఎంత ఉంది, షుగర్ అంటే చక్కెర వ్యాధి కాదండి, ఎనర్జీ ఇచ్చేది షుగర్ అంటే. ఈ ఈ షుగర్ లెవెల్స్ పెరిగితేనే బాడీ ఒబెసిటీలోకి వెళ్తుంది. అర్థమవుతుందా? మనం తీసుకునే ఆహారంలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ ఉండే ఆహారం తీసుకోవాలి. చాలా మంది డైట్ చేయమంటే అన్నం మానేసి బ్రౌన్ రైస్ తింటున్నాను, అన్నం మానేసి చపాతీ తింటున్నాను అంటారు. చపాతీలో, రైస్ లో కూడా సేమ్ జిఐ ఉంటుంది, అది తెలియదు చాలా మందికి. వెయిట్ లాస్ అవ్వడం కోసం చపాతీ తింటున్నా అంటారు, చపాతీలో కూడా సేమ్ జిఐ ఉంటుంది రైస్ లాగే. ఓకేనా? అందుకని మనము ఇలాంటి షేక్స్ తీసుకోవడం వల్ల నీకు 15 నుంచి 25 లోపే క్యాలరీస్, జిఐ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి 5 గ్రాముల ఫైబర్ అందుతుంది ఇక్కడ. అలాగే ప్రోటీన్ లో 5 grams ప్రోటీన్ అందుతుంది. మనము డైజెషన్ బాగుండాలంటే అఫ్రెష్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకుంటే అలో కాన్సన్ట్రేట్ కూడా కలుపుకుంటుంటే మనకు కావాల్సిన 220 calories డైట్ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో వచ్చేస్తుంది. మనము ఎగ్ తిన్నా, బనానాస్ తిన్నా, అవకాడోస్ తిన్నా, టొమాటోస్ తిన్నా, చీజ్, బటర్ వేసుకొని ఏదన్నా తిన్నా కూడా ఎంతైతే ఎనర్జీ కావాలో అంత ఎనర్జీ మనకి ఒక షేక్ నుంచి ఈజీ రీప్లేస్మెంట్ లో వస్తుంది అనమాట. మనకి చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి ఇందులో. షేక్స్ అనేవి కొత్తగా కూడా ఒకటి లాంచ్ చేశారు, అది కూడా చాలా టేస్టీగా ఉండింది. మళ్ళీ రిలీజ్ చేస్తారట. పాన్ కూడా మొన్నటి వరకు బ్లాక్ ఉండింది, మళ్ళీ రిలీజ్ చేశారు. ఇది పాత స్లైడ్ అండి. మనకు ఆల్మోస్ట్ ఒక 10 షేక్లు ఉన్నాయి ఇప్పుడు, నాకు తెలిసి 10 ఉన్నాయి అనుకుంటా. మంచిగా ఈ షేక్స్ అన్ని కూడా అన్ని క్యాలరీస్ తక్కువ ఉంటాయి, అన్ని కూడా 220 to 240 లోపే. మనకి బనానా ఒకటి, చాక్లెట్ ఒకటి, మ్యాంగో ఒకటి కొద్దిగా 235, 240 calories ఉంటుంది. మిగతా షేక్లు అన్ని కూడా 220, 240 లోపే అన్ని. అందుకే చెప్పా 220 to 240 లోపే క్యాలరీస్ ఉంటాయి. మంచిగా క్యాలరీ డెఫిసిట్ అవుతుంది, అలాగే బాడీ మెయింటైన్ అవుతుంది, జిఐ లోడ్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. మనం ఎలా కలుపుకోవాలనేది ఇక్కడ ఇచ్చారు. ఫార్ములా 1 అయితే 3 spoons, అలాగే ప్రోటీన్ అయితే 1 spoon, ఫైబర్ కూడా కలుపుకోవచ్చు. మీరు త్వరగా వెయిట్ లాస్ అవ్వాలంటే యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ కూడా కలుపుకోవచ్చు, 5 గ్రాములు ఫైబర్ వస్తుంది. లో ఫ్యాట్ మిల్క్ తీసుకోవచ్చు, ఎనీ సోయా టైప్ మిల్క్ లో, లేదంటే వాటర్ లో కూడా కలుపుకోవచ్చు. వాటర్ లో కలుపుకుంటే ఇంకా త్వరగా రిజల్ట్ వస్తుంది అనమాట. ఇలా గనక తీసుకుంటే ఎవ్రీ డే మనం మీల్ రీప్లేస్మెంట్ కింద, బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ కింద తీసుకుంటే వెయిట్ అనేది మేనేజ్ అవుతుంది. ఆటోమేటిక్ గా ఫుడ్ చాయిస్ మారుతుంది అనమాట. ఈ షేక్ తీసుకున్న తర్వాత మీ కోచ్ గైడ్ చేస్తారు కదా, మళ్ళీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అఫ్రెష్ తాగమని. ఎందుకు? అఫ్రెష్ లో లో క్యాలరీ ఉంటుంది, టమ్మీ ఫ్యాట్ త్వరగా రిడ్యూస్ అవుతుంది, గ్యాస్ ప్రాబ్లం ఉంటే రిలీజ్ అవుతుంది, బ్లోటింగ్ రిలీజ్ అవుతుంది, మైండ్ అలర్ట్నెస్ ఉంటుంది, బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది. ఎందుకంటే దీంట్లో ఉండేది గుడ్ కెఫీన్, మంచి కెఫీన్ ఆకుల నుంచి తీస్తారు కాబట్టి. అలాగే దీంతో పాటు హెర్బల్ కంట్రోల్ అనే ఊలంగ్ టీ సప్లిమెంట్ ఉండే హెర్బల్ కంట్రోల్ తీసుకుంటే బిఎంఆర్ కంట్రోల్ అవుతుంది, మీ టమ్మీ ఫ్యాట్ త్వరగా రెడ్యూస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మంచిగా ఈ ప్రోటీన్ పౌడర్ ని దేంట్లో అన్నా కలుపుకోవచ్చు. మీరు తీసుకునే ఆహారంలో యాక్టివ్ ఫైబర్ ని ఫ్రూట్ మీద చల్లుకోవచ్చు, ఫ్రూట్స్ తో తినొచ్చు, ఫైబర్ లాగా విడిగా వాటర్ లో కలుపుకొని తాగొచ్చు, షేక్ లో కలుపుకొని తాగొచ్చు, ఫ్రెష్ లో తీసుకోవచ్చు. ఇవన్నీ ఏం చేస్తాయంటే బాడీని లో క్యాలరీ ఇస్తాయి, ఫైబర్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి ఎంతైతే పీచు పదార్థం బాడీలోకి వెళ్తుందో ఆటోమేటిక్ గా వెయిట్ రిడక్షన్ అనేది చాలా ఈజీగా అవుతుంది. దీనికి తగ్గట్టు మీరు వెల్ బ్యాలెన్స్డ్ డైట్ చేయాలి, డే అంతా కూడా బ్యాలెన్స్డ్ డైట్ చేయాలి. అంటే ఏంటి? ఎక్కువ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, ఎక్కువ ఫ్రూట్స్, సలాడ్ ఎక్కువ తీసుకోవాలి, అలాగే మంచిగా వర్కౌట్ కూడా చేసుకోవాలి.
ఈ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీకి తృప్తి ఇస్తుంది అనమాట, తిన్న ఫీలింగ్ వస్తుంది. షేక్ తాగాక చాలాసేపు ఆకలేదు కదా, ఎందుకంటే బాడీ సాటియేటీలోకి వెళ్తుంది. సాటియేటీ అంటే ఆర్గాన్స్ అన్ని కూల్ అవుతాయి, చల్లబడతాయి. అమ్మ మంచి ఫుడ్ ఇచ్చావు మంజు అంటాయి. అందుకని మన బాడీని 3 గంటల వరకు బాడీని మెయింటైన్ చేసుకోవచ్చు ఆటోమేటిక్ గా. తర్వాత నువ్వు ఈ 3 గంటల లోపల మళ్ళీ కోచ్ ఊరుకోరు కదా పాపం, మళ్ళీ మీకు కాల్ చేసి అమ్మ ఫ్రెష్ తాగావా, ఇంకోసారి ఇంకో ఫ్రూట్ ఏమన్నా తిన్నావా అని అడుగుతారు. ఎందుకు? ఇంకా ఫైబర్ పెంచడానికి మీ బాడీలో, అలాగే ఇంకా మినరల్స్ పెరగడానికి. బాడీకి మినరల్స్ ఎక్కువ అందితే బాడీ అనేది ఎనర్జెటిక్ గా ఉంటుంది. మినరల్స్ వచ్చేదే ఎనర్జీ కోసం, ఓకేనా. మల్టీవైటమిన్ తీసుకోమనేది అందుకే. మల్టీవైటమిన్ సప్లిమెంట్, సెల్ యాక్టివేటర్ తీసుకుంటే బాడీ ఎనర్జెటిక్ గా ఉంటుంది డే అంతా కూడా, ఓకేనా. హెల్దీ ఏజింగ్ కూడా, బాడీని ఏజ్ పరంగా కొందరు 70 ఏళ్లకి 50-60 ఏళ్లకి వయసు అయిపోయింది అనుకుంటారు, కానీ ఇలాంటి న్యూట్రిషన్ ఫీల్డ్ లో ఉంటే గనక 70 ఏళ్ళు వచ్చినా కూడా చాలా యంగ్ గా ఫిట్ గా ఫీల్ అవుతారు. ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ తగ్గవు అనమాట. బాడీ ఏజింగ్ అనేది కూడా హెల్దీగా మెయింటైన్ అవుతుంది. స్కిన్ హెల్త్ బాగుండాలన్నా స్కిన్ కి సప్లిమెంట్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. స్కిన్ కేర్ అవ్వచ్చు, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, అవుటర్ స్కిన్ అవ్వచ్చు, ఇన్నర్ స్కిన్ అవ్వచ్చు, స్కిన్ బూస్టర్ అవ్వచ్చు, omega-3 ఫ్యాట్స్ అవ్వచ్చు. ఇవి రెగ్యులర్ గా ఇవ్వటం వల్ల బాడీ అనేది మెయింటైన్ అవుతుంది, స్కిన్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. అందుకని బిఎంఆర్ ని కంట్రోల్డ్ గా మనము 1200 క్యాలరీస్ కి స్క్రీన్ షాట్ తీసుకోండి. 1200 క్యాలరీస్ కి ఎలా తీసుకోవాలి షేక్ అనేది, ఫుడ్ అనేది చెప్తారు ఇక్కడ. అలాగే ఎక్కువ 1400 క్యాలరీస్ జెంట్స్ అయితే గనక, మంచి ఎత్తు బరువు ఉన్న మనిషి అయితే 1400 క్యాలరీస్ వరకు ఈ ఈ ఈ చార్ట్ ని ఫాలో అవ్వచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ అథ్లీట్స్ బాగా వర్కౌట్ చేస్తున్నారు, 1600 క్యాలరీస్ వరకు తీసుకోవచ్చు. ఇలా గనక మీరు రెగ్యులర్ గా ప్రాపర్ గా మీరు డైట్ అనేది చేసుకుంటూ మండే టు సండే వరకు ఈ వీక్ అంతా కూడా అనలైజ్ చేసుకొని మళ్ళీ ప్రాపర్ స్లీప్ ఇచ్చుకుంటూ మంచిగా వాటర్ తీసుకుంటూ 20 కేజీల బరువుకి 1 లీటర్ లెక్కన 900 ml నుంచి 1 లీటర్ వాటర్ తీసుకుంటూ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ దీని ప్రకారంగా ఫాలో అయ్యి మళ్ళీ మీరు స్కానర్ ఎక్కినప్పుడు ఈజీగా మీ వెయిట్ రిడక్షన్ అనేది చూపిస్తుంది. దిస్ ఈస్ ద టాపిక్ అండి. మంచి టాపిక్ ఇది. క్యాలరీస్ చాలా మందికి డౌట్ ఉంటుంది, ఇంకా డౌట్ ఉంటే మీ కోచ్ ని అడగండి. చాలా మంది హ్యాండ్ రైస్ చేస్తున్నారు మధ్యలో, మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ కోచ్ ని అడగండి సార్. బ్యాక్ టు ఎంస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంజుశ్రీ మేడం ఒక్కసారి మొత్తం స్క్రీన్ మొత్తం నిండిపోనమాట హార్ట్ సింబల్స్ తో. మనకు చాలా మంచి టాపిక్ అనేది నీట్ గా మనకు అర్థమయ్యేలాగా, చాలా బాగా, అంటే చిన్న పిల్లలు కూడా అర్థమయ్యేలాగా చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మేడంకి ఒకసారి గ్రాటిట్యూడ్ తెలియచేసుకుందాం. ఒక్కసారి గ్రాటిట్యూడ్ తెలియచేస్తాం. వచ్చిందా? ఒక్క నిమిషం. ఓకే, Thank you so much. మేడం నేను క్లోజ్ చేయనా? ఓకే అండి, థ్యాంక్ యూ అందరికి. లీవింగ్ ఇద్దరం కూడా లీవ్ అవుతున్నాము. రేపు మంచి టాపిక్ ఉంది, రేపు మళ్ళీ కనెక్ట్ అవుతాము. బాయ్.